హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో పెసరొడియాల పులుసు అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. చాలామందికి రెసిపీ తెలుసు, తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో. ముందుగా స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీరికలు 4 వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని ఈ ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పెసరొడియాలు చూసారా ఈ విధంగా ఉంటాయి. అంటే మే నెలలో బాగా పెట్టుకుంటారండి. మనకి వర్షాకాలం అప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా వడియాలని ఉంటే మనం చిటికీలో కూర కానీ ఇలా పులుసుగా కూడా వండుకోవచ్చు. అలాగే చింతపండు రసం కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకుని టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు రసం ఉంది కదా, అది పోసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పెసరి వడియాలు వేసుకుని బాగా కలుపుకుని బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూరగాయలు లేనప్పుడు కానీ వర్షాకాలం ఆ టైంలో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.